ఒక్క 'డీజే టిల్లు' అనే పేరొచ్చిందా? దాని వెనకాల 'బల్గం' సినిమా, అంతకుముందు సీరియల్స్‌లో మీరు చేసినా సరే అంత రికగ్నిషన్ క్యారెక్టర్స్ ఏం పడలే మీకు. 'డీజే టిల్లు' అండ్ 'బల్గం' సినిమా వల్ల ఒక బొక్క దగ్గర గొడవ జరిగింది. దీనివల్ల పేరు రావడం జరిగిందా? లేకుంటే అంతకుముందు సపోర్టింగ్ ఏమైనా ఉందా మీకు? ఇక్కడ చిన్న విశ్లేషణ చేసుకోవాలి మనం. నేను సీరియల్స్ చేస్తున్న సందర్భంలో నా చేత నటింపజేసిన ప్రతి డైరెక్టర్, ఈవెన్ షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ అయినా, సీరియల్ తీసిన డైరెక్టర్ అయినా, ప్రతి డైరెక్టర్ నన్ను చూసి ముగ్ధుడైపోయిన వాళ్ళే. ఈ మాట నేను తప్పకుండా చెప్తాను. ఎందుకంటే చాలామందికి నేను ఇంకా చెప్పుకునేది ఉన్నది కాబట్టి. సీరియల్స్లో ఒక చిన్న పాత్ర వచ్చేది. ఒక డాక్టర్ క్యారెక్టర్, ఒక లాయర్ క్యారెక్టర్, ఒక జడ్జి క్యారెక్టర్, ఒక పెద్ద మనిషి క్యారెక్టర్, ఒక ఇంటి పక్క ఆయన క్యారెక్టర్. ఒక సీన్ చేసేవాళ్ళం. ఒక సీన్ చేస్తే డైరెక్టరు ఇతనికి ఈ క్యారెక్టర్ ఏంటండి అని అనుకునేవాళ్ళు. ఆశ్చర్యపోయి చూసేవాళ్ళు. ఇది అతిశయోక్తి కాదు. మీరు ఈ ఈ ఎపిసోడ్ కనుక ఈ ఈ ఇంటర్వ్యూ కనుక ఎవరైనా చూసి ఉంటే నన్ను డైరెక్ట్ చేసిన డైరెక్టర్లు నిజమే అతను చెప్తున్నదని అనుకో. నేను అబద్ధాలు చెప్పను తమ్ముడు, అవసరం లేదు నాకు. అబద్ధాలు చెప్పను, హిపోక్రసీ లేదు, భేషజం లేదు, అహంకారం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఎవరు కష్టపడద్దు, ఎవరు మనసు నొచ్చుకోవద్దు, ఎవరు నన్ను ఏమనుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. అయితే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఆంజనేయులు గారు, కొంతమంది పెద్ద సినిమాల్లో మనకి ఎట్లా ఎంట్రీ లేదు, చెప్పొచ్చు ఈ మాట. ఎంట్రీ ఉంది. ఎక్కడి వరకు ఉంది? ఫస్ట్ రూమ్, ఆఫీస్ రూమ్లో ఫస్ట్ రూమ్ వరకు ఉండేది. ఆ తర్వాత ఇంకా 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 మీదికి వెళ్ళిన కొద్దీ ఇంకెక్కడ ఎవరెవరో ఛాంబర్స్ ఉంటాయి, ఎవరెవరో రూమ్స్ ఉంటాయి. అక్కడ వరకు మనకు ఎంట్రీ లేదు. నాకేమో అక్కడ దాకా చేరుకోవాలి. ఆ డైరెక్టర్ గారికి ఒక్కసారి నా ఆడిషన్ చూపించాలి. ఆయనకు నచ్చుతుందని నాకు నమ్మకం. ఆయనకు నచ్చితే ఏదో ఒక చిన్న వేషం ఇవ్వకపోతారా? ఇవన్నీ ప్రయత్నాలు వేస్ట్. ఈ ఫోటోలు ఇవ్వడము, పోవడము, ఆయన పిలుస్తానడము, మళ్ళీ ఇవన్నీ కావు. ఆయన దృష్టిలో పడాలి, ఆ డైరెక్టర్ గారి దృష్టిలో పడాలి. పడితే అతను అరే ఇతను బాగానే చేస్తున్నాడు కదా, సరే అక్కడ పెట్టండి, ఆయన నిలబెట్టండి, అది చాలు. సినిమా తెర మీద నిలబడటం అనేది నేను అని చెప్పి చూపించుకోవడానికి నాకు ఉంటుంది కదా అని అనుకున్నాను. అట్లా నేను ఈ పెద్ద సినిమాల వాళ్ళకి ఏనాడు కూడా నాకు సెకండ్ రూమ్లోకి ఎంట్రీ దొరకలేదు. ఈవెన్ అసోసియేట్ డైరెక్టర్ గారికి కూడా కలిసే అవకాశం ఉండేది కాదు. ఒక మాట చెప్పుకోవటానికి, చిన్న సినిమా వాళ్ళు అతను తీస్తాడో తీయడో తెలియదు, ఆఫీస్ ఉంటుందో ఉండదో తెలియదు. మేము ఒక 3-4 కలుసుకుంటే మాట్లాడుకుంటుంటే అప్పుడంతా మిత్రులు, కో ఆర్టిస్టులం, కంపెనీ ఆర్టిస్టులం. సార్ ఫలానా దగ్గర ఒక ఆఫీస్ ఓపెన్ అయిందట సార్, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారట, వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా వాళ్ళు చెప్పండి సార్, అదే సార్ ఒక ఆర్టిస్ట్ అండి, ఇవ్వండి ఫోటో ఇవ్వండి. ఓకే, ఏమేం చేస్తున్నారు సార్? ఓకే, ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు? ఎప్పుడు కనపడలేదు మీరు? ఓకే ఓకే రైట్. ఆడిషన్ ఇస్తారా సార్? ఆడిషన్ ఇస్తారు అనగానే ప్రాణం లేచేస్తుంది. క్యారెక్టర్ వచ్చినట్టే బాస్. ఇస్తాను సార్. ఓకే, తీసుకెళ్ళి ఆడిషన్ తీసుకో అని చెప్పేసి నా అసిస్టెంట్ గారు చెప్తాను. ఆడిషన్ చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు సార్. అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ చెప్పుకోవడం మరి ఏముంటుందో తెలియదు కానీ ఎక్కడున్నారు సార్ మీరు ఇంతకాలము అన్నవాళ్ళు ఉన్నారు. ఇదేంటి సార్ మీరు ఇలాగా అన్నవాళ్ళు ఉన్నారు. ఒక ప్యాథటిక్ సీన్ ఆడిషన్ చేస్తే ఏడిస్తే డైరెక్టర్ ఏడ్చిన వాడు ఉన్నాడు. ఒక సీరియల్ తమ్ముడు ఒక 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 యోగి లేదా సన్యాసి, మన సాధువులు, రైట్, సాధువు కరెక్ట్, సాధువులు ఉంటారు కదా కొంతమంది, అటువంటి క్యారెక్టర్ ఒకటి వచ్చింది ఒక సీరియల్. ఆ పేరు తెలుసు, ఆ డైరెక్టర్ గారు తెలుసు, వద్దు. దానికి అతను బాగా పర్ఫామ్ చేయగలిగినటువంటి ఒక ఆర్టిస్ట్ కావాలి అని చెప్పేసి అతను కోరిక. ఎందుకంటే సీన్ అంత బలంగా ఉన్నది, అంత గట్టిగా ఉన్నది. హీరోకి, హీరో మదర్కి, హీరోయిన్ కాదు కానీ మరి ఎందుకో ఇంకొక ఆవిడ ఉంటుంది. ఆ ముగ్గురిని ఉద్దేశించి ఈ సాధువు వాళ్ళకి చిన్న హితబోధ చేసినట్టు, లేకుంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి రాబోయే ప్రమాదం ఏదో తప్పించుకునే ప్రయత్నం, ఇవన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో. కాబట్టి బాగా ఇంపోజ్ కావాలి, బాగా కనెక్ట్ కావాలి, ఆ విధంగా పర్ఫామ్ చేయగలగాలి అనేటువంటి ఆలోచనతో డైరెక్టర్ గారు ఒక మంచి ఆర్టిస్ట్ కోసం, నేను ఎవరు తెలియదని, మంచి ఆర్టిస్ట్ కావాలని చెప్పి ఎవరు మరి ఏమైందో తెలియదు కానీ నాకు కావాలి సార్. మీకు రేపు మీరు ఏమిటి సార్, రేపు మీరు ఎక్కడున్నారు అంటే, మనం ఖాళీ తమ్ముడు, నెలకు 2 రోజులు 3 రోజులు పని చేస్తే నేను గొప్పవాడిని. కొంతమంది మన మిత్రులు
2 నెలలు అయ్యాయి సార్, నెల అయింది సార్, క్యారెక్టర్ ఒక్క వేషం లేదు సార్, ఖాళీగా తిరుగుతున్నా సార్ అన్న వాళ్ళకంటే నేను నెలకు 2 రోజులు 3 రోజులు పని చేయడమే నేను గొప్పగా ఫీల్ అయ్యాను. ఆ 2 రోజులు 3 రోజులు 5 రోజులకు వచ్చి 5 రోజులు 7 రోజులకు వచ్చి 7 రోజులు 10 రోజులకు వచ్చి నెలలో 10 రోజులు చేస్తున్నాను నేను. చాలామంది నన్ను అనేవాళ్ళు, మీరేంటి సార్ నెలకు 10 రోజులు చేస్తున్నారు, ఇంకేం కావాలి సార్ మీకు, నేను నెల అయింది సార్, 2 నెలలు అయింది సార్ అని అనేవాళ్ళు అనమాట. నేను దాంతోనే అనుకునేవాడిని, ఓహో ఐఎమ్ బెటర్ దాన్ దెమ్. ఫోన్ వచ్చింది నాకు, చెప్పొచ్చా ఇంత డీటెయిల్డ్గా? చెప్పచ్చు సార్. సార్ ఏమిటి సార్ రేపు మీరు ఏంటి సార్ మీరు పరిస్థితి అంటే, నేను ఖాళీ ఉన్నాను సార్. అవైలబుల్ ఉన్నాను సార్, ఖాళీ ఉన్నాను చెప్పాం, అవైలబుల్ ఉన్నాం సార్. ఓకే రేపు షూటింగ్ ఉంది పలానా సీరియల్, పొద్దున మీరు పలానా దగ్గరికి రండి, నాకు బండి ఉన్నది, బండి వేసుకొని పోతుంటు పొద్దున పలానా దగ్గరికి రండి అంటే, కాస్ట్యూమ్ సార్ మరి మన కాస్ట్యూమ్ మనమే తీసుకుపోవాలి. ఒక పెద్ద మనిషి అంటే ఒక పంచేలు జుబ్బ, ఒక ఇంకోటి అంటే ప్యాంట్ షర్ట్లో ఒక 3-4 జతలు తెచ్చుకోండి అనేవారు. అది ఒకటి సీన్ ఒకటి డ్రెస్తో అయిపోతుంది, కానీ వేరియేషన్స్ ఉంటాయి కదా, కలర్ మిక్సింగ్ అవేంటి అవి. కాస్ట్యూమ్ ఏం వద్దండి, క్యారెక్టర్ చెప్పలేదు, కాస్ట్యూమ్ ఏం వద్దండి, మీరు పొద్దున ఫలానా టైంకి వచ్చేసేయండి, ఫలానా టైంకి రావాలండి, ఫస్ట్ మరి మాకు షిఫ్టింగ్ ఉన్నది, ఫస్ట్ మీది అయిపోయిన తర్వాత మేము షిఫ్టింగ్ అవుతాము వేరే చోటికి. వచ్చేస్తా సార్. నా దగ్గర ఇంకోటి ఏమున్నదంటే, మీరు 7 గంటలకు రమ్మంటే 5 నిమిషాల దాకా ఎదుర్కొంటారు, 5 గంటలకు రమ్మంటే 5 నిమిషాల దాకా 5కి మీ దగ్గర ఉంటారు, పంచువాలిటీ కంపల్సరీ. 10 గంటలకు రమ్మంటే 5 నిమిషాల దాకా 10 గంటలకు ఉంటాం. చెప్పిన టైంకు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు ముందు ఉంటాం, డౌటే లేదు దాంట్లో. నేను ఆఫీస్కి కూడా 10:30కి ఆఫీస్ అయితే 10:20, 10:25కు 10:30 దాటి ఏనాడు నేను ఆఫీస్కి వెళ్ళాను. అట్లా ఉండేవాడిని. పంక్చువాలిటీ. డబ్బుకు విలువ ఇస్తాను నేను, టైంకు విలువ ఇస్తాను, పనికి విలువ ఇస్తాను, మనిషికి విలువ ఇస్తాను. నేను విలువ ఇయ్యని వస్తువు లేదు. అది దాన్ని ఏమంటారంటే, చరమైన అచరమైన, కదిలేదైనా కదలందైనా ప్రతిదానికి విలువ ఇస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయినా డైరెక్ట్గా మేకప్ రూమ్లో మేకప్ వేసుకోవాలని చెప్పేసి మేకప్ దగ్గర పోయి మేకప్ ఆడ సీట్లో కూర్చున్నా. కొద్దిసేపటికి డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పేసి అని ఒక మనిషి వచ్చాడు. పోయే వరకు ఆడ ఒక డైరెక్టరు, రైటరు, ఇంకొక ఆయన ఎవరో కూర్చున్నారు. నాకు ఎవరు తెలియదు సార్, ఆ ముగ్గురు ఎవరు తెలియదు. నేను వస్తుంటే ఇంకా రాడేంది ఆర్టిస్ట్ అని అనుకుంటున్నాను. ఆయన సాధువు వేషం వేసే ఆర్టిస్ట్ ఇంకా వస్తున్నాడు, వీడియో కూడా వస్తున్నాడని ఆయన అనుకున్నాడు. నేను వచ్చిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఎవరో డైరెక్టర్ గారు పిలిచింది. ఆయనే డైరెక్టర్ అంటే, నమస్కారం సార్ అన్న. నమస్తే అన్నాడు. ఈయననే సార్ సాధు. కింది మీద చూసాడు ఒకసారి, నచ్చలేదు ఆయనకి, సీరియస్ అయిపోయాడు. ఎందుకు సీరియస్ అయిపోయాడంటే, ఈ సీన్ ఇక్కడ కంప్లీట్ చేసి వాళ్ళు షిఫ్ట్ అయిపోవాలి వేరే చోటికి, వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది కదా. నా మీద నమ్మకం కుదరలేదు ఆయనకి. కిందికి మీద చూసి ఆయన భయపడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆందోళన. ఆయన ఏం చేస్తాడు అప్పుడు, రీప్లేస్మెంట్ చేయాలంటే మళ్ళీ వాడు వచ్చి ఇవన్నీ కథలు ఉంటాయి కదా. సరే ఎట్లా మేనేజ్ చేద్దాం అనుకున్నాడు. ఏం సంగతి, ముందు మేకప్ చేసుకొని తీసుకురాపో, అది ఫస్ట్ నువ్వు ఆ గడ్డము ఆ మీసాలు ఆ విగ్గు దగ్గర ఇచ్చేసి తీసుకురా. ఈ కింది ఏమున్నది అదేది మన ఉంటుంది కదా ఈడిగాడికి కంప్లీట్గా అది వేసుకుంటే అయిపోతుంది, ఏం కనబడవు. కానీ ఈ గడ్డము మీసాలు జుట్టు అయితే ఉండాలి కదా, తీసుకురాపో, ముందు తీసుకొని రాపో, తర్వాత మేకప్ ఎద్దు. కానీ ముందైతే దాన్ని ఏమంటారు, హెయిర్ స్టైల్ చేయించుకొని తీసుకురాపోవాలి. వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయన దగ్గర వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఆయన మెంటాలిటీ వాళ్ళకి తెలుసు. నాకేమో నేను ఈ రోజు పోయినా ఉండమంటే చేయమని చేస్తాం, లేకుండా పోతామనే దూరంలో మనం ఉన్నాం. కానీ నాకు బాధ కలిగింది. అంటే ఇంత అపనమ్మకం ఏర్పడ్డది నా మీద, ఇతనికి అంత పెద్ద సీనా, నేను చేయలేరా, ఈ ఫీలింగ్ నాది, చేసి తీరాలి అనుకున్నా. మేకప్ వేశారు. మేకప్ వేయలేదు, మీసాలు అతికిచ్చారు, గడ్డం అతికిచ్చారు, విగ్గు పెట్టారు, తీసుకుపోయారు. అది వేయలేదు ఇంకా అంగి, ఇటువంటిది అంగి ఫుల్ ఎర్రగా ఉంటుంది, ఫోటో కూడా ఉంది. తీసుకుపోతే చూసాడు. డైలాగ్ చెప్తావా? చెప్తాను సార్. సరే వేసుకో, అది విగ్గు బాగలేదు, అది ఆ విగ్గు తీసి ఇంకో విగ్గు ఉంది కదా, ఆ విగ్గు పెట్టి ఫాస్ట్ కానీ తొందరగా కానీ అది చక్కచక్క ఆయన పెట్టి బొట్లు పెట్టారు, మీసాలు గీతారు, ఆ విగ్గు తీసేసి వేసేసారు, ఆంగేసేసారు. టిఫిన్ చేయలేదు. వాళ్ళు రెడీ అయ్యి అక్కడికి పోతున్నారు లొకేషన్కి. ఆయన సాధువుని రమ్మని టిఫిన్ చేస్తామని పోయి ఆడ కూర్చొని ఒక ఇడ్లీ పెట్టుకున్నా, అది పోతలేదు లోపలికి. ఇటు గడ్డం ఏంటి ఎర్ర బాబు, నేను తనలాడుతుంటే ఏడి ఆయన ఇడ్లీ పెట్టేసి కారు ఎక్కిన ఒక టెంపుల్ దగ్గరికి తీసుకుపోయాను. ఆ టెంపుల్లో ఈ సాధువు కూర్చొని ఉంటాడు. అక్కడికి హీరో మదర్, ఇంకో అమ్మాయి, ముగ్గురు వస్తారు. వీళ్ళని చూసిన వెంటనే ఈయన ధ్యానంలో ఉంటాడు. యాక్చువల్గా ధ్యానంలో ఉండి చూసి ఒకసారి ఏదో వీళ్ళు కనిపిస్తారు. వీళ్ళు ఇతను ఉన్నాడని, అంటే ఇతని మీద వాళ్ళకు నమ్మకం, ఇతను ఉన్నాడనే వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు గుడికి రాలేదు, ఇతను ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకొని వచ్చారు. ఏదో 4 మాటలు చెప్తాడు, మాకేమైనా శాంతం చేస్తున్నాడు.
నేను వాళ్ళని చూసి ఓహో వీళ్ళు వచ్చారు కదా అనుకో మళ్ళీ నేను కళ్ళు మూసుకొని నాకేదో కనపడుతుంది దివ్య దృష్టిలాగా వాళ్ళకి చెప్పాలి డైలాగ్. ఈ క్లోజులు తీసే వరకు చూసే వరకు అది పెట్టే వరకు బాగానే ఉన్నది. నాకు కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి అప్పట్లో, ఇప్పుడు కూడా ఉన్నాయి. కింద కూర్చోలేను, అక్కడేమో కింద కూర్చోవాలి, బాసం పట్టేసుకొని కూర్చోవాలి. ఏం చేయాలి? మెల్లగా అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే, అంతకుముందు సీన్ పేపర్ తెచ్చి అయితే ఏమైంది ఆడ ఆ హీరో హీరోయిన్, ఆ హీరో మదరు, ఇంకో అమ్మాయి వచ్చే సీన్లు, వాళ్ళు పూజ గుడి చుట్టూ తిరిగే సీన్లు తీస్తున్నాడు ఆయన. నేను మెల్లగా ఏం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ఒకసారి సీన్ పేపర్ ఇవ్వండి సార్ చూసుకుంటా, మరి ఈయన పెద్ద పెద్ద డైలాగులు అవి ఒకసారి సీన్ పేపర్ చూసుకుంటా. అది చూస్తున్నాడు ఆయన నన్ను భలే గమనిస్తున్నాడు సార్. ఆయన డైరెక్టర్ ప్రతి మూమెంట్ గమనిస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు అసలు ఏంది వీడు అని అంటే అనుకో. మరి ఆయన అభిప్రాయం ఏందో నాకు తెలియదు. అక్కడ కూర్చున్నాడు ఆయన, అక్కడ జరుగుతున్నది, నేను ఇక్కడ ఉండి మెల్లగా ఒకసారి చూసుకుంటా సార్ డైలాగులు అంటే, సరే సార్ తీసుకొస్తా అని చెప్పేసి అని ఒకటే పేపర్ ఉన్నది. అది ఒకటే పేపర్ అంటే సీన్ పేపరు, జిరాక్స్ కాపీ లేదు, సెకండ్ కాపీ లేదు, ఒకటే కాపీ ఉన్నది ఆయన దగ్గర ఉంది. 4 పేజీలు 5 పేజీలు ఉన్నది, మొత్తం చదువుదే. మరి ఏం చేద్దాం స్వామి అని వాళ్ళు అనడు, మరి దీనికి పరిష్కారం లేదా అనడు మాత్రమే వాళ్ళది. కథ మొత్తం చదవడం నేనే. చూస్తున్నాడు, సీన్ పేపర్ ఇచ్చాడు. సీన్ పేపర్ అడుగుతున్నాడు అంటే మరి ఆయనకి ఏమైనా అనిపించిందేమో, ఓహో అంటే కొంచెం ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నా ఏందని. సీన్ పేపర్ మొత్తం ఒకసారి 4 పేజీలు 5 పేజీలు ఉన్నది. ఒకసారి మొత్తం చూసుకున్న కంటెంట్ ఏంటో అర్థమైంది. అంతకుముందు నాకు తెలియదు, క్యారెక్టర్ సాధువు అన్నది తెలుసు కానీ హీరో వీళ్ళందరూ మొత్తం చూసుకున్న తర్వాత వితిన్ నో టైం రిటర్న్ చేసేసాను. ఎందుకు మరి ఆయన ఏదో బంగారం గుంజుకున్నట్టు ఆయన చూస్తున్నాను, ఆయనకి ఇచ్చేసాను. మళ్ళీ వేయడం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సీన్ పేపర్ చూసుకున్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ దీనికోసం, నా ఫీలింగ్ దీనికోసం ఈయన కింది మీదకి చూసి అది చేసి ఇది చేసేసిండా, ఇక చూపిస్తే తిన సంగతి అనుకోను మనసులో. డైలాగులు ఏంటియో సిచ్యువేషన్ ఏంటిదో సందర్భం నాకు తెలిసిపోయింది. రైట్, ఇక్కడ నేను అసిస్టెంట్ డైరెక్టర్ని చిన్న కోరిక కోరిన, తమ్ముడు నేను కింద కూర్చోలేను, ఒక హాఫ్ ఇట్ సెటిల్ అవుతాను ప్లీజ్, అది ఒక్కటి చేయాలి. కష్టం సార్, తలకాయ నొప్పి సార్ ఆయనతో ఒప్పుకోడు. రైట్ సరే సార్ చెప్తాను, చెప్పలేదు ఆయన. మొత్తం రెడీ అయిపోయింది, రమ్మని సాధువు రమ్మని పోయి కూర్చున్నా, ఎట్లా కూర్చున్నా మొత్తం బాసి పట్టేసుకొని కూర్చున్నా. భయం పట్టేది. ఎప్పుడైనా సరే భయం అనేది మన నొప్పిని ఏది కూడా తెలియనియదు. కూర్చున్నా, వాళ్ళు యాక్చువల్గా 1 గంట వరకు ఆ సీన్ చేసి లంచ్ బ్రేక్ ఇచ్చుకొని లంచ్ ఇక్కడే చేసి వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోవాలి. రాత్రి 10 గంటల వరకు షూట్ అవ్వాలి. ఇది వాళ్ళ ప్లాన్. మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చినాం తమ్ముడు? 7:30కి వచ్చినాం టెంపుల్కి. టెంపుల్ దగ్గరికి 8 గంటల దాకా 8:30 దాకా అది తీసాడు. ఇంతలో ఈ నేను కథ చెప్పిందంతా ఇంతవరకు జరిగిపోయింది. నన్ను కూర్చొని పెట్టాను. నేను ప్లాన్ చేసుకున్నా, ఈయన ఏ సీన్ ఏ డైలాగు క్లోజ్ తీస్తాడు, ఏది మాస్టర్ తీస్తాడు అన్నది నేను నా మనసులో నేను అనుకున్నా. ఇవి ఇట్లా చేస్తాడు, నాకు ఎందుకు కొంచెం అవగాహన ఉన్నది అని అనుకున్నాను. ఆయన ఏం చేసాడు, ఆడ కూర్చున్నాడు, కెమెరా ఇక్కడ పెట్టాడు సరిగ్గా నీ ప్లేస్లో, నన్ను ఎడ కూర్చొని పెట్టాడు. హీరో మదరు ఇంకో అమ్మాయి ముగ్గురినే పెట్టాడు. వెళ్తున్నా తమ్ముడిగా, పని నడుస్తున్నది, పని నడుస్తున్నది. సింగిల్ టేక్లో ఓకే చేస్తున్నాడు ఆయన్నే. నేను ఏమంటాను, నేను చెప్పండి అంటున్నాడు. చెప్తున్నా, డైలాగులు మొత్తం అయిపోయాయి. 11:30కు నా పోర్షన్ అయిపోయింది. 11:30 వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 1 o'clock. అట్లా కొంతమంది డైరెక్టర్లు సాటిస్ఫై అయిన వాళ్ళు, మంచి క్యారెక్టర్ ఇవ్వాలని కోరుకున్న వాళ్ళు, ప్రతి డైరెక్టర్ నన్ను చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే, ఇప్పుడు బల్గం సినిమాలో ఓన్లీ మీ లాంగ్వేజ్ ఏదైతే తెలంగాణ యాస ఏదైతే ఉందో, ఇప్పుడు అన్ని లాంగ్వేజ్లకు ఒక ప్రాస, దానికి ఒక ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ యాస. అయితే తెలంగాణ లాంగ్వేజ్కి ఈ యాసని ఓన్లీ దాన్ని అడ్వాంటేజ్ కోసం తీసుకున్నారా, లేకుంటే మీరు ముందు నుంచి ఉన్నారు అని చెప్పేసి తీసుకున్నారా బల్గంలో? నేను ముందు నుంచి ఆడున్నా. నేను ముందు టిల్లు లేదు కదా అప్పటికి, టిల్లు రిలీజ్ అవ్వలేదు. టిల్లు సినిమా కంప్లీట్ అయింది, ఎట్ టు బి రిలీజ్డ్. దానికి డేట్ అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ కాపీ రెడీ అయింది, డబ్బింగ్ ఇవి మొత్తం ఎవ్రీథింగ్ అయింది. ఆ డేట్ కోసం, ఆ మూమెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బలగం సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. పిట్టకథలు అని నేను తరుణ్ భాస్కర్ గారు చేసినటువంటి పిట్టకథలు ఎపిసోడ్ చూసి వేణుగారు ఆ క్యారెక్టర్కి నేనైతే బాగుంటుంది అని ఆయన మనసులో అనుకున్న పరిస్థితి. ఆయన మొత్తం తెలంగాణ స్లాంగ్లోనే తీయాలని అనుకున్నాడు. నా భాష పిట్టకథలు దాంట్లో నాది తెలంగాణ భాషనే వాడినా కాబట్టి నేను
అరే ఇది కరెక్ట్గా ఇతను బాగా చేస్తున్నాడు, పర్ఫామ్ చేయగలుగుతున్నాడు, డైలాగ్ చెప్పగలుగుతున్నాడు, నాకు కావాల్సింది ఇది అని ఆయన ఆ క్యారెక్టర్ ఫిక్స్ అయ్యాడు. ఆ విధంగా వచ్చింది నా క్యారెక్టర్. నేను అంతకుముందు నాకు తెలిసిన వ్యక్తిని కాదు నేను ఎవరికి. వేణు కూడా అదే చెప్పిండు నాతోని, అన్న ఈ సినిమాతోని మీకు అన్నా లేదు కానీ మురళీధర్ గారు ఈ సినిమాతోని మీకు మంచి గుర్తింపు వస్తుంది, మీరు నిలబడిపోతారు ఇండస్ట్రీలో, ఇది నా గ్యారంటీ అని అతను వేణు సినిమా బిగినింగ్లో చెప్పిండు. ఆ తర్వాత అన్న అంటున్నాడు, నేను తమ్ముడు అంటున్నా, ముందు మురళీధర్ గారు అని అనేవాడు. అట్లా ఆయనకి ఇప్పటికీ నా మీద నమ్మకం. ఎప్పుడు కలిసినా నన్ను అలర్ట్ చేస్తుంటాడు, అన్న మీరు రెస్ట్ తీసుకోండి, తొందరపడకండి, వేషాలు వస్తాయన్నా ఏం కాదు అని చెప్పేసి అని అంటుంటాడు. కానీ మనకేంటంటే మనము ముందు ముందు ఏమున్నదో మనది ఈరోజు జరుగుతున్నదని గడిపేద్దాము, ఈ వర్తమానాన్ని అనుభవిద్దాము, భవిష్యత్తు గురించి దేవుడు ఎట్లా రాస్తే అట్లా అవుతుంది. ఇంకా ఉంటామేమో, ఇంకా 5 ఏళ్ళు ఉంటామో 10 ఏళ్ళు ఉంటామో 5 రోజులు ఉంటామో తెలియదు కదా. అందుకే అంటే నేను కర్మఫలాన్ని అనుభవించాలి, అనుభవిద్దాం. అప్పుడు వేణు గారేమో కమెడియన్, ఒక ఆర్టిస్ట్. ఆ సంగతి నాకు తెలియదు, మీరు చూడలే ఎప్పుడు వేణుని? చూడలేదు. అయితే వేణు గారు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు, డైరెక్టర్ అనేటప్పటికి కొత్త డైరెక్టరు చేయగలడా, ఇంత పేరు చెప్తున్నాడు, మాటలు వస్తాయని చెప్పేసి మీకు అనిపించలేదు అప్పుడు? నాకు అనిపించలేదు, ఎందుకంటే మనిషి వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఇప్పుడు పద్మనాభం గారు ఉన్నారు, ఒకప్పుడు హాస్య నటుడు పద్మనాభం గారు. ఆయన కామెడీ మన నిజంగా కూడా ఆయన జోకులు వేసుకుంటూ తిరుగుతాడా? ఎవరి ప్రవృత్తి వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు కామెడీ చేసే వాళ్ళందరూ ఈ బయట కూడా కామెడీ చేస్తారని అనుకోవడానికి లేదు. విలన్లుగా చూస్తే మనం భయపడిపోయి విలన్లందరూ బయట కూడా విలన్లుగా ఉంటారని అనుకోవడానికి లేదు. అది క్యారెక్టర్ అంతే. కానీ మనిషి లోపల వేరే ఉంటాడు కదా. అట్లా ఆయన లోపల ఒక రచయిత ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు, ఒక మంచి మనిషి ఉన్నాడు, ఒక దూరదృష్టి గల దార్శనికుడు ఉన్నాడు. అలాగా